హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అంజలి సిస్టర్స్ కుస్మాని మాట్లాడుతున్నాను. ఇవాళ నేను చూపించే హెయిర్ ప్యాక్ ఏంటంటే ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చండి. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, యూజెస్ ఏంటి అన్నీ నేను వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు తెలుస్తుంది ఎలాగా ఏంటి ప్రాసెస్ అంతా అనేది. ఈ హెయిర్ ప్యాక్ యూజ్ చేయడం వల్ల పిల్లల హెయిర్ బ్లాక్ అండ్ షైనీగా ఉంటుంది, అలాగే డాండ్రఫ్ క్లియర్ అవుతుంది. అండ్ ఇప్పుడు చిన్నపిల్లలకి ఇప్పుడు వైట్ హెయిర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ వైట్ హెయిర్ కూడా మనకి ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ కూడా మనకి కొంచెం రావడానికి అవకాశాలు ఉంటున్నాయి. కాబట్టి ఈ ప్యాక్ ద్వారా మనం అది ఎలా తగ్గించుకోవాలి ఇప్పటి నుంచి అనేది మనం చూద్దాము. ఈ హెయిర్ ప్యాక్లోనే మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఏంటి అనేది వీడియో ప్రాసెస్లో అంతా నేను చెప్తూ ఉంటానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి షేర్ చేసి అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, మనకి ఇప్పుడు కావాల్సినవి ఏంటంటే మందార పువ్వులు కొంచెం తీసుకోవాలండి. అది మా గార్డెన్లో కాసినవేనండి. అండ్ అలాగే అలోవెరా జెల్ ఒకటి, అవి కూడా మా గార్డెన్లోవేనండి. అలాగే మెంతి పౌడర్ ఉంటుంది కదా, అది కొంచెం తీసుకోవాలి. మందార పువ్వులన్నీ మనం కింద గ్రీన్ కలర్ తొడిములు ఉన్నాయి కదండి, అవన్నీ తీసేసి ఆ సెంటర్లో ఉన్న అది కూడా ఉంటుంది కదా మనకి పువ్వు తాలూకుది, అది కూడా తీసేసి వాటర్లో వేసుకోవాలండి. అన్ని పువ్వులన్నీ అలాగా అన్నీ వేసుకోవాలండి. మొత్తం అన్నీ తీసేసి క్లీన్గా చేసి అవన్నీ వాటర్లో ముంచేసి బాగా వాష్ చేయాలండి. ఎందుకంటే ఇప్పుడు అంతా పువ్వుల్లోని మనకి అదొక పురుగు అనేది పడుతుంది కదా, వైట్ కలర్ పురుగు అనేది, అవన్నీ ఉంటాయి కాబట్టి హెయిర్కి ఇంకా ప్రాబ్లం అవుతుంది. అవన్నీ వాష్ చేసి మందార పువ్వులు మనకి హెయిర్ని బ్లాక్గా చేస్తుందండి, థిక్గా చేస్తుంది. అండ్ అలాగే నెక్స్ట్ అలోవెరా జెల్ని ముందు కట్ చేసుకోవాలండి. సైడ్స్ కట్ చేసుకొని అలాగే ఆ సెంటర్ పీల్ ఆఫ్ అనేది చేయాలండి. సెంటర్ కూడా మనం ఇది చాక్తో కన్నా మనకి కేక్ కట్ చేసేటప్పుడు మనకి కేక్ ఆర్డర్ ఇచ్చినప్పుడు మనకి ప్లాస్టిక్ కేక్ చాక్ ఒకటి ఉంటుంది కదా, దాంతో అయితే ఈజీగా వస్తుందండి మనకి. అది అలాగే కట్ చేసుకున్న తర్వాత మనం అందులో నుంచి జెల్ అనేది కలెక్ట్ చేసుకోవాలండి స్మూత్గాన. ఈ చాకుతో అంటే మనకి చాలా స్మూత్గా వచ్చేస్తుందండి. జెల్ చాలా సింపుల్గా వచ్చేస్తుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇలాగా చాలా బాగుంది. అలోవెరా జెల్ అనేది మన హెయిర్ని చాలా స్మూత్గా సిల్కీగా చేస్తుందండి. అలోవెరా జెల్ అంతా ఇది మా గార్డెన్లో న్యాచురల్ అలోవెరా జెల్ అండి. ఒకవేళ మీ దగ్గర న్యాచురల్ అలోవెరా జెల్ లేకపోతే నో ప్రాబ్లం, మామూలు మన దగ్గర పతాంజలి అలోవెరా జెల్ ఇవన్నీ ఉంటున్నాయి కదా, అదైనా యూజ్ చేయొచ్చు. అది ఇలాగ మనం అంతా జెల్ అంతటిని ఒక ప్లేట్లో వేసుకొని మనం ఇలాగా కలెక్ట్ చేసుకోవాలండి స్మూత్గాన. వాష్ చేసిన మందార పూలు ఉన్నాయి కదండి, ఆ మందార పూలు ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇంకొకటిని వేసుకున్న తర్వాత అందులోనే మనం తయారు చేసుకున్న అలోవెరా జెల్ ఉంది కదండి, అది కూడా అందులోనే వేసుకోవాలండి. అండ్ అలాగే మెంతి పొడి అండి. మెంతి పొడి కూడా అందులోనే ఒక 2 స్పూన్స్ మెంతి పొడి. ఏం లేదండి, మెంతులు మన దగ్గర ఉంటాయి కదా, అవి కొంచెం డ్రై రోస్ట్ చేసి మిక్సీ పౌడర్ లాగా చేసుకొని ఇందులో వేసుకోవాలండి. ఓకే, మీ దగ్గర రెడీమేడ్ మెంతి పౌడర్ ఉన్నా సరే అది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా మెంతి పొడే కదా, అదొక 2 టేబుల్ స్పూన్స్ వేసానండి. మెంతి పొడి వల్ల మనకి హెయిర్ అనేది చాలా థిక్నెస్గా ఉంటుంది, గ్రోత్ బాగుంటుంది. పిల్లలకి హెయిర్ ఇప్పుడు అంతా డాండ్రఫ్ వల్ల హెయిర్ పొల్యూషన్ వీటి వల్ల హెయిర్ అనేది బాగా ఊడిపోతుంది. ఇప్పుడు ఆ మిక్సీ అంతా వేసుకున్న పేస్ట్ అలా తయారు చేసుకొని ఇప్పుడు నేను మా పిల్లలకి పెడుతున్నానండి. మా పెద్ద పాపకి హెయిర్ అంతటికి అప్లై చేస్తున్నానండి ఈ ప్యాక్ అనేది. ఆయిల్ హెయిర్ మీదైనా అప్లై చేయొచ్చు, డ్రై హెయిర్ మీద ఏదైనా అప్లై చేయొచ్చు అండి. ఆయిల్ హెయిర్ మీద అప్లై చేస్తే మీకు వాష్ చేసేటప్పుడు ఈజీగా రిమూవ్ అవుతుందండి. మొత్తం పాయిల్ నుంచి కుదుళ్ళ నుంచి చివర్ల వరకు మొత్తం అంతటికి హెయిర్ అంతా అప్లై చేయాలండి. పాయిల్ నుంచి అంతా అప్లై చేసిన తర్వాత మొత్తం అంతటిని హెయిర్ అంతా మొత్తం కింద నుంచి పై వరకు అలాగ అప్లై చేసి హెయిర్ అనేది టై చేసుకోవాలండి. హెయిర్ టై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అండ్ 1 అవర్ అలాగ ఉంచి మైల్డ్ షాంపూ తోటి హెయిర్ వాష్ అనేది చేయాలండి. ఇప్పుడు మా చిన్న పాపకి రాస్తున్నానండి. మా చిన్న పాప హెయిర్ చాలా పల్చగా ఉంటుందండి. మా పెద్ద పాపది కొంచెం థిక్గా ఉంటుంది. మా చిన్న పాపది ఏంటంటే చాలా పల్చగా ఉంటుంది. తనకి నేను హెయిర్ ప్యాక్స్ అనేది ఇలా వేస్తూనే ఉంటానండి. ఆ వేయడం వల్ల ఇంకా హెయిర్ గ్రోత్ అనేది బాగుందండి. నేను వీక్లీ వన్స్ ఏదో ఒక హెయిర్ ప్యాక్ అనేది మా పిల్లలకి వేస్తూ ఉంటానండి.
ఇప్పటి నుంచే మనం పిల్లలకి ఇవన్నీ న్యాచురల్ కాబట్టి మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ రావండి. మనం అన్నీ ఇంట్లో ఉన్న వస్తువులు న్యాచురల్ కాబట్టి హెయిర్ కూడా మనకి బాగుంటుంది. అదంతా అయిపోయిన తర్వాత ఆఫ్టర్ హెడ్ బాత్ మా పిల్లల హెయిర్ చూడండి ఎలా ఉందనేది. బ్లాక్ అండ్ షైనీగా చాలా థిక్గా పట్టు కుచ్చులాగా ఉందండి హెయిర్. మా పెద్ద పాప హెయిర్ చాలా లాంగ్ అండి. ఇంత లాంగ్ అవ్వడానికి నేను హెయిర్ ప్యాక్సే వాడుతాను. మా చిన్న పాపది కూడా అంతేనండి. తన హెయిర్ కూడా ఇప్పుడిప్పుడే గ్రోత్ కనిపిస్తుందండి. మా చిన్న పాప హెయిర్ కూడా తనది బేబీ హెయిర్ ఉండేది అసలు. ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా అలాగా పెరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ కూడా మీరు ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. నాకు చాలా సపోర్టివ్గా ఉంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ మీద మనకి ఆల్ నోటిఫికేషన్స్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఆల్ నోటిఫికేషన్స్ క్లిక్ చేయండి. మీకు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో అనేది రావడం జరుగుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.